సహజ యోగము. సహ అంటే మనతో పాటు, జ అంటే జన్మించిన, యోగము అంటే కలయిక అని అర్థం. కుండలి అని చెప్పబడే ఒక దివ్యమైన శక్తి ప్రతి మానవుని యొక్క శరీరంలోని వెన్నుపూస క్రింద భాగాన ఉన్న సక్రం బోన్లో నిక్షిప్తమై ఉంటుంది. ఆ శక్తి జాగృతమై మన యొక్క వెన్నుపూసలో ఉన్న ప్లెక్సస్ కేంద్రాల ద్వారా బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని బయట అంతటా ఉన్న పరమాత్మని శక్తితో కలుస్తుంది. ఇలా కలిసినప్పుడు మనం మన నిత్య జీవితంలో శారీరకంగా, బుద్ధిపరంగా మరియు ఆధ్యాత్మికంగా సమతుల్య స్థితికి చేరుకుంటాము. యోగము అంటే మన యొక్క జ్ఞాన అవగాహన శక్తి పరమాత్మని జ్ఞాన అవగాహన శక్తితో కలవటం అని అర్థం. కుండలిని శక్తి మనలో జాగృతమైనప్పుడు మనలోని ఒత్తిడిని తగ్గించటమే కాకుండా మనలోని ఆందోళనలను, విచారాలను, దుఃఖాన్ని, బాధలను, అనేక వ్యాధుల్ని తొలగిస్తుంది. మనం ఆనందంగా, ఆందోళన లేకుండా సమతుల్యమైన, సమర్థవంతమైన జీవితాన్ని జీవించగలుగుతాము. అటువంటి సమతుల్య స్థితి ఉన్న వ్యక్తి కుటుంబానికి, సమాజానికి ఎంతో ఆనందాన్ని అందించగలుగుతాడు. సహజ యోగం సుమారు 160 దేశాల్లో ఎంతోమంది ఆచరించి సత్ఫలితాలను పొందుతున్నారు. సహజ యోగ ధ్యానము మనల్ని చైతన్యపరిచి మనలో చురుకుదనం పెంపొందిస్తుంది, మనల్ని ప్రశాంతపరుస్తుంది. సహజయోగం ఎంతో ఉన్నతమైన ధ్యాన మార్గం, నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడే ధ్యాన మార్గం. ఈ ధ్యాన ప్రక్రియ మనలోని కుండలిని శక్తి జాగృతమై మన వెన్నుపూసలో ఉన్న చక్రాలను, లోటుబాట్లను తొలగించి చక్రాలను, కుండలిని శక్తివంతం చేస్తుంది. ఈ చక్రాలను వైద్యశాస్త్రంలో ప్లెక్సస్ అని పిలుస్తారు. ఈ నూతన సహజయోగాన్ని పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారిచి 1970 మే 5వ తారీఖున ప్రారంభించబడింది. శ్రీ మాతాజీ మనం సమతుల్య స్థితిలో ఆరోగ్యంగా జీవించుటకు కొన్ని చక్కని సూచనలు మనకు ప్రసాదించారు. సహజ యోగాన్ని ఏ మతం వారైనా, ఏ వయసు వారైనా, ఎక్కడున్నా, ఎప్పుడైనా సులువుగా ఆచరించి లబ్ధి పొందవచ్చు. ధన్యవాదాలు.